హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన ఋతుచక్రం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 6వ భాగాన్ని మొదలు పెడదామా? ఇంటి ముందు ఆగిన బండిలో నుండి పిండి బొమ్మలా కదిలి దిగింది అరుంధతి. ఆమెకు చేయూతనిచ్చింది లలిత. అప్పటికంతా అమ్మలెక్కలు వాకిలి నిండా పోగయ్యారు. ఎలా ఉంది అరుందమ్మా? మీ మామ పోయాడని తెలియగానే మెట్ల మీదుగా దొర్లావని చెప్పారు. నువ్వు లేక ఆయన చావు ఏర్పడలేదు. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి పసిపిల్లవాడిని సాకినట్టు సాకావు. ఆయన కాష్టంలో కట్టెవేయటానికి నోచుకోలేదు. రకరకాలుగా అంటున్నారు. ఆమెకు మామగారి ఖాళీ పడకని చూస్తుంటే కడుపులో దేవింది. అరుందమ్మ అని పిలిచినట్లే అనిపించింది. వెళ్ళి పడక పక్కన కూర్చుంది. కేశవ బండిలోని సామాన్లు ఇంట్లోకి చేరవేశాడు. ఇప్పుడు ఎలా ఉంది అరుందమ్మా? పార్వతి వచ్చి అడిగింది. పర్వాలేదక్కా అంది. ఆమెకు లీలగా గుర్తుంది. మామగారిని స్ట్రెచ్చర్ మీద ఆసుపత్రికి తీసుకెళ్లారు. తను మెట్ల దగ్గర నిల్చున్నానన్న సంగతే మర్చిపోయింది. అతను మరణించి చాలాసేపు అయింది. డాక్టర్ మాటలు వినిపించాయి. తల తిరిగినట్లయింది. కళ్ళ ముందు నల్లని వలయాలు ఏర్పడ్డాయి. ఆసరా కోసం చేయి ముందుకు చాపింది. ఏమీ దొరకలేదు. అమ్మా అన్నది గుర్తుంది. తిరిగి తెలివి వచ్చేసరికి కేశవ ఆదుర్దాగా చూస్తున్నాడు. ఏమే, నేనెవర్ని? వంగి అడిగాడు. మామా మామా అస్పష్టంగా గొణిగింది. అరుందా ఈసారి గట్టిగా పిలిచాడు. మీరే మావయ్య? అడగలేకపోయింది. నిన్ననే దహన సంస్కారాలు జరిగాయి. అతని కళ్ళలో నీరు తిరిగింది. ఆమె కళ్ళ నీరు జారి దిండిలోకి జారిపోయాయి. ఆమె కళ్ళొత్తాడు. తన కళ్ళు ఒత్తుకున్నాడు. ఊరుకో, పెద్దవారయ్యారు. ఆయన పుణ్యాత్ములే. నుదుట పడిన వెంట్రుకలు వెనక్కి నెట్టాడు. సుజాతేది? లలిత దగ్గరుంది అన్నాడు. ఆమె కళ్ళు మూసుకుంది. రాత్రంతా ఆమె మూలుగుతూనే ఉంది. అతను నిద్రపోలేదు. తోడుగా పార్వతి వచ్చి ఉంటామన్నారు. అది పైకి అనే మాటని తెలుసు. వాసు ఉండటం వల్ల సుజాతే బాగానే ఆడుకుంటుందని భార్యకు ధైర్యం చెప్పాడు. డాక్టర్లు నర్సులు తన వంక జాలిగా ఎందుకు చూస్తున్నారో అర్థం కాలేదు. 4 రోజులు మత్తులోనే గడిచిపోయింది. 5వ రోజు అస్థికలు ఏరి వచ్చాడు కేశవ. ఆ రోజు సుజాతను తీసుకొచ్చాడు. సుజా, తాతయ్యేరమ్మా అన్నది ఏడు పాపుకుంటూ. ఆచ్చి ఆచ్చి అని చేత్తో చూపిందా పిల్ల. కూతుర్ని గాఢంగా హృదయానికి హత్తుకుంది. ఇన్నాళ్ళు కూతురు మామగారు ఇద్దరూ పసిపిల్లలే తనకు. ఆఖరిసారిగా ఆయనను సాగనంపలేకపోయింది. అరుందా, నువ్వు ఇంకా 15 రోజులు ఇక్కడే ఉండాలి అనుకుంటూనే ఉన్నాను. లేవడానికి చేత కావటం లేదు అంది. స్పెషల్ వార్డులో విసుగ్గా ఉందేమో, జనరల్ వార్డుకి మార్పిస్తాను అన్నాడు. మీ ఇష్టం. నాన్నగారు పోవటంతో నా మతిపోయింది. నీవైనా ఇంట్లో ఉంటే ధైర్యంగా ఉండేది. నా కోసమైనా విచారం పెట్టుకోకు అన్నాడు ఆప్యాయంగా ఆమె చిక్కిపోయిన చెక్కిళ్ళు నిమురుతూ. అతని చేతి మీద చెయ్యి వేసింది. సాయంత్రమే ఆమెను జనరల్ వార్డుకి మార్చారు. ఆంజనేయులు, జనార్దన్, లలిత వచ్చి చూసి వెళ్లారు. ఆమె మామగారి కర్మకు పోలేకపోయింది. 4 రోజుల తర్వాత ఇంటికి తీసుకుపోమ్మని చెప్పారు. ఎవరూ చెప్పకపోయినా తన గర్భం పోయిందని అర్థం చేసుకోలేని అవివేకి కాదు. భర్త వెంట వచ్చింది సూర్యాపురం. మామగారు లేని ఇల్లు కొత్తగా ఎవరిదో ఇల్లైన అనుభూతి చెందింది. అమ్మా, సుజాత ఉరుకుతూ వచ్చింది తల్లి మీదకు. వాసును సుజాతను దగ్గరకు తీసుకుంది. పిన్ని పిన్ని, మరేమో సుజాత సుమతిని కొట్టింది సువర్ణ చెప్పింది. ఎందుకమ్మా? సుమతిని దగ్గరగా తీసుకుంది. మిగతా పిల్లలంతా ఆమె చుట్టూ చేరారు. ఆనందంగా కబుర్లు చెప్పారు. 2-3 రోజులలో మళ్ళీ మామూలుగా ఇంటి పనిలో లీనమైపోయింది. ఏదో పోగొట్టుకున్నట్టే ఉంటుంది. కేశవ చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. ఎవరు భోజనానికి ఆలస్యంగా వచ్చినా అరుంధతే వడ్డించేది. కేశవ బలవంతంగా 9:30కే ఆమెను పడుకోమని ఆదేశమిచ్చాడు. రాత్రిళ్ళు పొలం వెళ్ళటం మానేశాడు. ఆ రోజు కూడా రోజులాగే పడుకుంది. గోడవైపు పాప పడుకుంటే ఆమె తన్నేస్తుందని మధ్యలో కేశవ పడుకున్నాడు. చివర పడుకున్న అరుంధతి లేచింది. నిద్ర రావటం లేదా?
లేదండి, పాలు ఉట్టి మీద పెట్టలేదు ఆవులిస్తూ లేచొచ్చింది. వంటింట్లోకి పోబోయి ఆగిపోయింది. ఇంకా నయం మరిదితో ఆ మాట అనలేదు. నిన్నడిగే చేస్తాను కదే ఏ పని చేసినా. ఆ అరుంధమ్మకు ఇక మీద పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పాడని స్పష్టంగా మీరే చెప్తిరి. సుజాత ఆడపిల్ల, ఒక అయ్య చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వేరే పోతే మీ తమ్ముడు ఆ బికారి వెధవకి ఆస్తి రాసినా రాస్తాడు. అవునే, ఆస్తి కంటే నీకు పనంటే భయంలే. అరుంధతి ప్రాణం లేనట్టు వెనక్కు తిరిగింది. అడుగులో అడుగు వేసుకుంటూ గది చేరింది. మెల్లగా వెళ్ళి భర్త హృదయంపై తల ఆనించింది. ఆమెకు కన్నీరు ఆగటం లేదు. అరుందా, అరుందా, ఏమైంది? మెల్లగా అడిగాడు. అతని హృదయాన్ని కన్నీళ్లు తడిపేస్తున్నాయి. ఏం లేదు. అతని 2 చేతులు ఆమె చుట్టూ పెనవేసుకున్నాయి. చా ఊరుకో, నాన్న గుర్తుకొచ్చాడు కదూ అంది. మరో 5 నిమిషాల్లో అతను లేవబోయాడు. తను అదృష్టవంతురాలు. అందుకే భర్త ప్రేమను పొందగలిగింది. అతనికి తెలుసు ఇక మీదట తను తల్లి కాలేదని. అయినా నిబ్బరంగా ఉన్నాడు. ఎంతోమంది పురుషులను ఆమె ఎరుగును. ఏదో మిషతో 2వ పెళ్లి చేసుకునేవారున్నారు. ఒక్కటే తేడా, ఆనాడు 2వ పెళ్లి చెప్పి చేసుకునేవారు, ఈనాడు చేసుకుని చెప్తున్నారు. అరుంధతికి కిట్టు కనిపిస్తున్నాడు కానీ వాడిలో పూర్తిగా మార్పు వచ్చింది. తన ఆలోచనలో తనుండి ఆ విషయమే మర్చిపోయింది. ఏరా, నువ్వింకా బడికెళ్ళలేదు అడిగింది. లేదు, కొట్టుకు వెళ్తున్నాను. వాడు ఇప్పుడు స్పష్టంగా చక్కని తెలుగు మాట్లాడుతున్నాడు. కొట్టుకెందుకు? అరుందమ్మ, మీ బావగారే పంపించారమ్మా. వాడు చదివి కలెక్టర్ అవుతాడా ఏం? పార్వతి జవాబిచ్చింది. ఏమో, వాడికి మంచి మార్కులు వస్తూ ఉండగా చదువు మానిపించడం తేనికి? పనిలేని పిల్లలు బోలెడు మంది ఉన్నారు. దానిమీద వాదం పెరిగింది. అరుంధతి కిట్టుని బడికి పంపేసరికి పార్వతి అహం దెబ్బతింది. 2 రోజులు ఉపవాసం చేసింది. జనార్దన్కు చాలా కోపం వచ్చింది. అతనికి భార్య 1000 ఏళ్ల మనిషిలా కనిపిస్తుంది. ఆమె సలహాలు ప్లీడర్ సలహాలు అనుకుంటూ అప్పుడప్పుడు నీవు ప్లీడరీ చదివితే కనకరాశులు కురిసేవే అంటాడు. ఆవిడ సలహా మీదనే ఈనాడు ఇంత డబ్బు సంపాదించాడాయే. ఎకాఎక్కిన తమ్ముడి దగ్గరికెళ్ళాడు. కేశవా, మీ వదిన ఎంత అమాయకురాలో నీకు తెలీదా? నీ భార్య అలా పెద్దనక చిన్ననక జవాబులిస్తుందా? కాస్త అదుపులో పెట్టుకో. అదుపులో పెట్టడానికి స్త్రీలు పశువులా అన్నయ్య? మొదటి నుండి మీకు బాధగానే ఉందిగా. ఉమ్మడి కుటుంబంలో కొన్ని త్యాగాలు తప్పవు. అవి స్వీకరించటానికి సిద్ధంగా లేనప్పుడు విడిపోవటమే నయం. ఎంత మాట అన్నావురా? ఏదో ఆడవారు అనుకుంటారు, కలిసి ఉంటారు మళ్ళీ. మనమున్నదే ఇద్దరం, విడిపోవటం నాకు అస్సలు గిట్టదు. నాకు కలిసి ఉండాలని లేదు బావగారు, క్షమించండి. అరుందమ్మా. అవును బావగారు, మనిషి ఎప్పుడు తన స్వార్థం కోసం పనిచేస్తాడో అప్పుడే అతని సౌశీల్యం దెబ్బతింటుంది. మీరు మా కోసం కాక మా తదనంతరం వచ్చే ఆస్తి కోసమైతే విడిపోవటమే ఉత్తమం. చచ్చచ్చా, ఎంత తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా. అప్పుడే ముసలిదానివయ్యావా? నీకు 4 పుడితే సంతోషించేవాణ్ణి కదమ్మా. నాకు 4 పుట్టరని తెలిసే ఆ మాట అంటున్నారు. అరుందా, కేశవ భార్య వంక బాధగా చూశాడు. ఎందుకండి మభ్యపెట్టాలని చూస్తారు? మొన్న జరిగిన అనర్థంలో గర్భకోశం దెబ్బతింది. లేదరుందా, ఎవరన్నారా మాట? నా ఆరోగ్యం కోసం మీరు నటించకూడదండి. మీలో మీరు కుమిలిపోనక్కర్లేదు. చాలు, ఒక్క కూతురుంది మనకు. అరుందమ్మ, అవేమీ మనసులో పెట్టుకోకు. లేదు బావగారు, అనుకుని ఆగిపోవటం మంచిది కాదు. కేశవ కూడా ఆమెను బలపరిచాడు. ఉమ్మడి కుటుంబాల వల్ల ఖర్చు కలిసొస్తుందేమో కానీ బాధ్యతలు మర్చిపోతారు. కొందరు అట్టడుగుకు పోతే ఏ ఒక్కరో బాగుపడతారు. జనార్దన్కు అంగీకరించక తప్పలేదు. పిల్లలు గలవాడిని అంటూ మంచి భూములు తోటలు తనకే పెట్టుకున్నాడు. కేశవకు కొత్త బావి, ఒట్టి మెరక పొలం వచ్చింది. లలిత సంగతి ఎత్తితే అన్నగారిచ్చే జవాబు తెలుసు. కేశవ విషయమే ఎత్తలేదు. ఇక నాన్నగారి అలమరా తీసి డబ్బు దశకం ఎంతుందో చూసుకుందాం. నాన్నగారి నడుంకున్న తాళం చెవులు తీసి మీ బావకే ఇచ్చానురా కేశవ అన్నాడు జనార్దన్. అదేం? లోకం పాపిష్టిదిరా. నీ పెళ్ళాం ఇంట్లో లేదు, అనవసరంగా మీ వదిన మీదకి వస్తుందని.
మన మనసుల కంటే సాక్ష్యం మరేం కావాలన్నయ్య అన్నాడు. ఆ సాయంత్రమే శంకర్ వెళ్ళి తండ్రిని పిలుచుకుని వచ్చాడు. బావగారు, నాకు నువ్వు కేశవ ఇద్దరూ ఒక్కటే. ఒక మాట చెప్తాను, ఏమనుకోగా. లలిత ఈ ఇంటి ఆడపిల్ల. పొలం ఇవ్వకపోయినా ఇంత డబ్బు బంగారం ఇవ్వండి. ఇప్పుడు ఆమెకేం తక్కువైంది? కేశవ చూడనన్నాడా? ఏదో 4 పిల్లలు గలవాడని నాకు ఖర్చులున్నాయని ఊరుకున్నాను. వాడు వద్దంటే నా దగ్గరే ఉంటుంది. అది కాదు బావగారు, మనిషికి ఉంటే బలం, ఎద్దుకు తిండే బలం అన్నారు. ఏదో ఆమెదంటూ ఉండాలి కదా నసికాడు ఆంజనేయులు. అలమరా తీయి, నా ప్రమేయం ఏమీ లేదు. దాంట్లో 1000 లక్షలున్నా నాకక్కర్లేదు. 3 భాగాలు చేసి లలితకు, పద్మకు, సుజాతకు ఇవ్వండి అన్నాడు. బావగారి ఉదారతకు అరుంధతి ఆశ్చర్యపోయింది. తోడికోడలి మౌనానికి మరింత ఆశ్చర్యపోయింది. ఎంతైనా చెల్లెలు కదా అనుకుంది. ఆంజనేయులే అలమరా తీశాడు. అలమరాలో అడుగువరలో చిన్న చిన్న పిడతలు పాతి ఉన్నాయి. ఒక పిడతలో 500 రూపాయలున్నాయి. మరో పిడతలో 60 రూపాయల చిల్లరుంది. మరో పిడతలో వెండి కడియాలు, గొలుసులు ఉన్నాయి. పై అరలో ఉన్న చిన్న బొట్టు పెట్టెలో దిద్దులు, నాగరం, సన్న గొలుసు దొరికాయి. ఇవేనా? కేశవ ఆశ్చర్యపోయాడు. బావుందిరా కేశవ, ఆయనకు దొరికినవి తీశాడు, లేనివి ఏం చేస్తాడు? అది కాదన్నయ్య, నాన్నగారి దగ్గర 25,000 ఉండాలని నా అంచనా. కేశవ ముఖం తెల్లబోయింది. మన అంచనాలు తప్పు కాకూడదన్న నియమమేమీ లేదుగా. అదిగో అక్కడున్న రాగి చెంబు, ఇత్తడి చెంబులు చూడు. రాగి చెంబు లోపల తెల్లగా తళతళలాడుతూ ఉంది, పైన నల్లగా ఉంది. ఎవరైనా చూస్తే నల్ల చెంబని దూరం పోతారు. ఇత్తడి చెంబు చూడు, మీద తళతళలాడుతుంది. దగ్గరకు తీసుకుంటే కానీ దాని లోపల బండారం బయటపడదు. మన నాన్న తోమిన ఇత్తడి చెంబు. అన్నయ్య తీక్షణంగా చూశాడు. ఉన్నమాట అన్నాను, కోపం ఎందుకురా? 2-3 నెలల క్రితం అమ్మ నగలన్నీ ఉన్నాయి, నేనే స్వయంగా చూశాను. అయితే మేం తీసామంటారా? అందుకే తాళం చెవులు మీ బావగారికి ఇప్పించాను. మేమంటే ఇంట్లో దొంగలమని ఏనాడో తెలుసు. పార్వతి ఏడుపు గొంతుకుతో మాట్లాడుతుంది. లలిత అందరినీ చూస్తూ కూర్చుంది. గుమ్మడికాయల దొంగ శాస్త్రం ఉంది. పెద్దరికం నెత్తన వేసుకుని తాళాలు తీసుకెళ్ళావుగా, అదే చేత్తో పంపకాలు చేసిపో. చికాకుగా అరిచాడు కేశవ. అక్కడ ఉండటానికి అసహ్యం వేసింది. చరచర పొలం వైపు వెళ్ళిపోయాడు. ఆంజనేయులు మాత్రం ఏం చేస్తాడు? కేశవ చెప్పినట్టే చేశాడు. పార్వతి తలుపు వేసుకుంది. జనార్దన్ నిట్టూర్చి బయటికి వెళ్ళిపోయాడు. వదినా, భోజనం చేయరా? కూతుర్ని పడుకోబెట్టి వచ్చింది అరుంధతి. జరిగినవి చూస్తే కడుపు నిండిపోయిందే అరుందా. పెద్దవదిన గొడవ చేయకపోవటం ఆశ్చర్యంగా లేదు. గొడవ చేస్తే ఆరాలు వస్తాయని తెలీదా? అందరము ఇంట్లోనే ఉంటాము, రాత్రిళ్ళు తీసిందంటావా? అంత ధైర్యం లేదు. మామయ్యను ఆసుపత్రికి తీసుకుపోయిన రోజే ఈ పని చేసుండొచ్చని అనుమానం. అన్నయ్యకు చెప్పింది, లేకపోతే నాన్నగారి సంగతి తెలీదా? ప్రాప్తం ఉన్నవారు అనుభవిస్తారు, నిర్లిప్తంగా అంది అరుంధతి. అమ్మ నగలు చేయించడానికి ఎన్ని కష్టాలు పడిందో, ఒక్క ఆడపిల్ల అంటూ కంటతడి పెట్టుకుంది లలిత. మావయ్య అనుభవజ్ఞులు, ఇలాంటిది జరుగుతుందనే కాగితం కలం అడిగారేమో నిట్టూర్చింది. ఆ రోజు ఎవ్వరూ సరిగ్గా భోజనాలు చేయలేదు. పార్వతి ఉత్సాహంగా భోజనాల గదిలో పొయ్యి వేసుకుంటోంది. ప్రతిరోజు ఆ సమయాన పడుకునేది. అర్ధరాత్రికి తిరిగి తిరిగి ఇల్లు చేరాడు కేశవ. అతని ముఖం పీక్కుపోయింది. భోజనానికి కూర్చున్నాడు. నూరా, నేను భోజనం చేశాను. నమ్ముతానని చెప్తున్నావా? వడ్డించుకో. ఆమె వడ్డించి తను వడ్డించుకుంది. అతను మౌనంగా భోజనం చేశాడు. అరుందా, ఏమిటి? అన్నయ్య ఇంత స్వార్థపరుడు అనుకోలేదు. కొట్టు లెక్కలన్నీ తప్పు చూపించి అసలు నాన్నగారు వ్యాపారానికి ఇచ్చిన డబ్బు కూడా లేదంటాడు. సంవత్సరం కిందనే అసలు మునిగిపోయిందట. ఇంకా నయం, వడ్డీ ఎదురివ్వాలని అనటం లేదు. ఆ మాట అంటున్నారు. అత్తగారి దగ్గర 4,000 రూపాయలు అప్పు తెచ్చాడట. మరి ఎందుకు మొదటే చెప్పలేదట? చెప్పాడట నాన్నగారితో. ఇప్పుడు ఆయన లేడుగా. అరుందా, నువ్వు నాకు తోడుగా ఉంటే ఎంత శ్రమనైనా భరిస్తాను.
నువ్వు విచారంగా ఉండకూడదు. నాకెందుకండి ఈ విచారం? గంగిగోవు పాలు గరిటైనా చాలు అనే సామెత తెలుసుగా. మన సుజాత బుద్ధిమంతురాలైతే చాలు. అది కాక ఇప్పుడు పట్నాలలో ముమ్మరంగా కుటుంబ నియంత్రణ జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? నాకేం విచారం లేదు నవ్విందామె. వాసు మనబ్బాయే కదా అన్నాడు. అతనికి వస్తువులు తనకి దక్కలేదన్న బాధ లేదు. అన్న ఇంతగా దిగజారిపోయాడే అని బాధపడసాగాడు. అన్నయ్య, లలిత వచ్చింది. ఏమిటమ్మా? నాకు చదువుకోవాలని ఉంది. చదువుకో అంటే అప్పుడు వినలేదు. సరే, ఆలోచిద్దాం. నీవు ఉదరపోషణార్థమే చదువుకోవాలని అనుకుంటే మాత్రం నాకు బాధగా ఉంటుంది. కాలక్షేపం అవుతుందని. అలా అయితే పర్వాలేదు. మనకి 2 పిల్లలు, 2 కళ్ళు. శంకర్కు తెలిసొస్తుంది. 10వ తరగతి అయితే వాడు వెళ్ళిపోతాడు. 2 పిల్లల కోసం నువ్వు పనిచేయాలా? అన్నయ్య, చెప్పమ్మా. లేచి ఒక్కపడి తెచ్చుకున్నాడు. నా కొడుకును పోషిస్తాను, చదివిస్తాను అంటావే తప్ప నా అల్లుడు అని ఒక్కసారైనా అనవు. నాన్న బ్రతికుండగా కూడా చూశాను. ఆయన సంబరపడుతున్నా మీ నోళ్లు కదిలేవి కావు. అవునులే, కులం కాని వాడికి ఇంత కూడు వేస్తారు కానీ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారా? ఆమె కళ్ళు నీటితో నిండాయి. చెల్లాయ్, ఎంత మాట అన్నావమ్మా? వివాహము నీ ఇష్టము నా ఇష్టమేనేమిటమ్మా? వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళైతే వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయో. అప్పుడే వాళ్ళ వివాహాల గురించి స్వతంత్రిస్తారా అన్నయ్య? నువ్వు ఒక్క మాట అంటే సుజాత నా కోడలంటే చాలన్నయ్య, నాకు నిశ్చింత. అది ఎప్పుడు నీ కోడలే, సరేనా? మరి వాగ్దానం పూర్తి కావాలంటే గృహలక్ష్మి ఆజ్ఞ కూడా. అరుంధతి హృదయం నాకు తెలుసన్నయ్య. ఈ ప్రపంచంలో పూజించదగిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది అరుందే నాకు. దుష్టుడిని నేనేనా? నవ్వాడు కేశవ. అదేం కాదు. ఏకంగా అన్న దగ్గర మాట తీసుకుంటే వదిన ఏం చేస్తుంది అన్న ధీమా మీ చెల్లెలికి. అరుంధతి నవ్వేసింది. వాతావరణం కూడా హాయిగా ప్రశాంతంగా వారి మనసులాగే ఉంది. సుజాత కూడా బడికి వెళ్తుంది. అసలు ఇంట్లో ఏమీ తోచదు అరుంధతికి. పొలం దగ్గరికి వెళ్ళాలని బయలుదేరింది. మూలుగుతూ కిట్టి వచ్చాడు. ఏమిట్రా? తలనొప్పి అమ్మగారు, కణతలు రుద్దుకున్నాడు. ఆమె ఆర్ద్రంగా వాడి బుగ్గలు పుణికింది. చుర్రుమంది చెయ్యి. ఆదుర్దాగా నుదురు కడుపు నొక్కి చూసింది. రాజయ్య కొట్లో మాత్రలు దొరుకుతాయి. అలాగే జిందా తిలాస్మాత్ తెచ్చుకో, డబ్బులిచ్చింది. వాడు తూలుతూ వెళ్తున్నాడు. జ్వరంలో కూడా బజారుకు పోవాల్సిన దుస్థితి. ఇంట్లో ఎవ్వరూ లేరు. నేనేం చేద్దును అనుకుంది. ఒరేయ్ కిట్టిగా, బజార్కేనా? అలా కొట్టు దగ్గరికి వెళ్ళి అయ్యగారిని రమ్మని చెప్పు, పార్వతి కేక వేసింది. మంచిదమ్మా. వాడు వెళ్ళిపోయాడు. అరుంధతి ఆలోచిస్తుంది. ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యే కుర్రాడి భవిష్యత్తు పాడైపోతుందేమో అనవసరంగా. వాడికి ఏదో ఏర్పాటు చూడాలి. ఈ ఇంట్లో ఉంటే లాభం లేదు. అరుందమ్మా, పార్వతి ప్రేమగా పిలిచింది. ఆమె ప్రేమగా మాట్లాడిందంటే ఏదో మూడిందనే అర్థం. ఏమిటక్కా? అది కాదే, మన కిట్టిగాడికి ప్రభుత్వం డబ్బిస్తుందట, నిజమేనా? అంది. ప్రభుత్వమా? డబ్బా? ఆశ్చర్యపోయింది. అందులో దాచుకోవడానికి ఏముందే? మీరు చిన్నప్పటి నుండి పెట్టి పోషించటం లేదా ఏం? నువ్వేమంటున్నావో అర్థం కాలేదక్కా. తిలక్ అబద్ధం చెప్తాడా ఏం? ఆవిడ మూతి తిప్పి లోపలికి వెళ్ళిపోయింది. కిట్టి వచ్చి మాత్ర వేసుకుని జిందా తిలాస్మాత్ రాసుకుని పడుకున్నాడు. సాయంత్రం ట్యూషన్ మాస్టర్ శ్రీపతి గారి వచ్చాక చిక్కుముడి విడివడింది. అందరి పిల్లలతో పాటు ఉపాధ్యాయుడు వెనుకబడిన జాతుల లిస్టులో కిట్టి పేరు పంపాడట. వాడికి సంవత్సరానికి కొంత డబ్బు ప్రభుత్వం ఇస్తోందిట. ఇది కాదమ్మా, వాడికి స్కాలర్షిప్ కూడా రావచ్చు. నాకు తెలియదండి అంది. లలితేది అరుందమ్మా? గుడికి వెళ్ళిందండి. చూడు తల్లి, నేనన్నానని మరేమీ అనుకోకు. లలితకు ట్యూషన్ దండగా. ఆమె గ్రహించలేకపోతుంది. 2 సంవత్సరాలుగా ప్రయత్నించి ఆమెను 3rd ఫారం పాస్ చేయించలేకపోయానంటే మీరేం చేస్తారు మాస్టారు? మీరొక్కరే ఉంటున్నారా? మీరంతా లేరా తల్లి? మా ఆవిడ స్వర్గం హరిద్వారంలో ఉందని భ్రమపడుతూ ఉంటే
ఇక నేను మాత్రం బలవంతంగా ఆపే ప్రయత్నం చేయలేనమ్మా. మీరంతా లేరా? నా ఒక్క ముద్దకి మీరు దయతో పంపే పెరుగు చాలమ్మా. అతడి గొంతు బొంగురుపోయింది. దురదృష్టం ఒక్కొక్కరిని ఒక్కో రూపంలో కాటేస్తుంది. ఆయన ఏకైక పుత్రుడు మతం మార్చుకుని రోజీని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. దాంతో భార్య పాప ప్రక్షాళనం చేసుకోవడానికి యాత్రలకు వెళ్ళింది. హరిద్వారం దగ్గర ఎవరో గురువు కనిపించాడట. అక్కడే ఉండిపోయింది. ఇంకా 6-7 ఏళ్ల సర్వీస్ ఉంది. ఉద్యోగం చేస్తున్నాడు. ఏమిటో మాస్టారు, మీరిద్దరూ ఈ వయసులో తోడుగా ఉంటే చాలా బాగుండేది. అంతా వాడి దయ తల్లి. ఒక్క సహాయం కావాలి అరుందమ్మా. చెప్పండి మాస్టారు, బియ్యం బాగు చేయించి పంపాలా? కాదమ్మా, 4 రోజుల పాటు కిట్టును నా దగ్గరుంచు. పరీక్షలు వస్తున్నాయి. అటు పాఠాలు ఇటు ట్యూషన్లు చేస్తూ ఇంట్లో పని అస్సలు చేసుకోలేకపోతున్నాను. మాస్టారు, ఎంత మంచి మాట అడిగారు. పాపం ఇంట్లో ఎవరు చెప్పినా పని కాదనలేడు. పరీక్షలు అయ్యే వరకు మీ దగ్గరే ఉండనియండి మాస్టారు. మంచిదమ్మా. అతను వాసును శంకర్ను పిలిచాడు. అమ్మా, నేను చదువుకుంటాను. బుట్టబొమ్మలా వచ్చింది సుజాత. గుంటూరు కణుముల కలనేత పరికిని, అదే జాకెట్టు, చెవులకు చిన్న చిన్న జూకాలు, జడకుచ్చులు ఊపుతూ తిరిగే కూతుర్ని అమాంతంగా ముద్దు పెట్టుకుంది. బడిలో చదువుకోలేదా సుజా? మరి వాసుబావ శంకరం బావ చదువుకోలేదా? మూరెడు లేవు, అప్పుడే వాళ్లతో పోటీయా? గుడి నుంచి వచ్చిన లలిత జడలాగింది. చూడమ్మా అత్త. నువ్వు అత్త దగ్గరుండు, నేను అలా పొలం వెళ్ళొస్తాను. చా, పొలం నువ్వు వెళ్ళకూడదు, కూలీలు వెళ్తారు. లేదమ్మా, పొలం అందరం వెళ్ళాలి. మరి మనకు అన్నం ఎలా వస్తుంది? అత్తయ్య ప్రసాదం పెడుతుంది, వెళ్ళు. కూతుర్ని దింపి మెల్లగా పొలం వైపు వెళ్ళింది. ఆ ఊరికి బుర్కా పద్ధతిని నిరసించిన ప్రథమ మహిళ అరుంధతి. నడుముకు చేతులు పెట్టుకుని నిల్చున్నాడు కేశవ. కూలీలు తూర్పారబడుతున్నారు. 2 జీతగాళ్లు తూర్పార పట్టిన ధాన్యము బస్తాలకెత్తుతున్నారు. అరుందమ్మా, అరుందమ్మా అన్నది చిత్తయ్య మనవరాలు. కేశవ ఇటు తిరిగి నవ్వాడు. ఏమిటిలా వచ్చావు? ఎలా రాలాయి గింజలు? చేను పెరగలేదు కానీ గింజలు బాగా పట్టాయి అరుందా. నేను అనుకున్న దానికంటే రెట్టింపు రాలాయి. కొత్తగా నీళ్ళు అందుతాయో లేదో అని భయపడ్డాం, జీతగాళ్ళు అన్నారు. ఒరేయ్, మనుషులు మనుషుల్ని మోసం చేస్తారా? భూదేవి ఎప్పుడూ చేయదు, తృప్తిగా నిట్టూర్చాడు. రైతు ఎప్పుడూ మేడలు మిద్దెలు కట్టాలని కోరడు. తను నమ్మిన భూదేవి తనను ఆదుకోవాలని, కష్టం చేసిన వారికి 2 పూటలా కడుపు నిండా తిండి దొరకాలని చూస్తాడు. ఎంతసేపు నిల్చుంటావు? అలా చెట్టు కింద కూర్చో. మీరు పొద్దుటి నుండి నిల్చుంటే విసుగు రాలేదా? నవ్వింది. తను కళ్ళంలోకి వెళ్ళి చేటలతో వడ్లు ముంచి తూర్పారబెట్టే వారికి అందించింది. జరుగరుందమ్మా. నేను చేయకూడదా చిత్తయ్య? అనటం చాలా తేలిక, చేయటం చాలా కష్టం. 10 నిమిషాలు కళ్ళల్లో ఉండలేకపోయింది. దుమ్ములో ఉన్న వరుముళ్ళు శరీరానికి గుచ్చుకుని చిటపటమనసాగింది. బట్టలు దులుపుకుని భర్త దగ్గరికి వచ్చింది. అయిందా? వెక్కిరింతగా నవ్వాడు. నేను చేస్తానని పంతంతో వెళ్ళానేమిటి? అది కాక ఆ పనిలో కష్టసుఖాలు తెలియాలంటే 1 రోజైనా అది ఎలా ఉంటుందో చూడాలి. బియ్యం ఇంట్లోకి రావడానికి అయ్యే శ్రమ గృహిణి చూస్తే చచ్చినా అన్నం వండి పారబోయదు. ఓహో, ఈ రోజు నుండి అన్నం అతి జాగ్రత్తగా వండుతా అన్నమాట. నీకు పుణ్యం ఉంటుంది, మా కడుపు మార్చక తల్లి. తమాషాగా నవ్వాడు. అది మీ వదిన వంతులేండి. వచ్చిన వడ్లు అమ్ముకోవడానికి సరిపోవు. చాలని వంట. పాపం ఎప్పుడూ ఆ తిలక్ కడుపు నిండదులా ఉంది. వాడు పెరగవలసిన కుర్రాడు. ఈసారి అమ్ముకోవడానికి కూడా ఏమీ రావులే. జీతగాళ్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారం. వరి రాలిపోతోంది. కొట్టులో లాభాలుండుంటాయిలేండి. మీ అన్న ఉదయం ఇలా పొలం మీదుగా సిటీ వెళ్ళాడు. ఎందుకు? మీ ఊరి దగ్గరగా ఏదో ఫ్యాక్టరీ పడుతుందట. మీ అన్నయ్య పొలం పోతుందని అనుకుంటున్నారట. తెలుసుకుందామని వెళ్ళాడు. బాగుంది సంబరం. దారిలోనే కదా. తన కొడుకు ఉన్నాడో లేడో కూడా తెలుసుకోరా. అమృతమూర్తివి, అత్త ఉన్నావు కదా, అతనికేం? చాలండి పరిహాసం. నిండు సంచులు బళ్ళకెత్తారు. మిగిలిన వడ్లు రాశిగా పోసి బూడిదతో గుర్తులు వేశారు. అప్పటికే చీకటి పడింది.
అరుందమ్మా, పప్పులో వేసుకుంటావా మామిడికాయలు? బావికి దూరంగా ఉన్న తోటలోని చెట్టు నుండి కోసుకొచ్చాను. రాలిన కాయలే పప్పులోకి తీయాలి అని వారికి చెప్పి ఇంటికి బయలుదేరింది. అరుందా, ఆకు చీకటి పడింది. మీరొచ్చేసరికి చాలా రాత్రవుతుంది. పిల్లలు అన్నాలకు ఆగరు అంది. లలితుందిలే అన్నాడు. ఇద్దరూ బండి వెనకాల వచ్చేసరికి 8 గంటలు దాటాయి. పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. లలిత లెక్కలతో కుస్తీ పడుతుంది. మధ్య మధ్య శంకర్ని తట్టి అడుగుతుంది. ఒరేయ్, ఈ బారువడ్డీ అంటారేమిట్రా? ఇప్పటికి 10 సార్లు చెప్పాను పిన్ని, నీకు అర్థం కాదు. నేను చదువుకోవాలి. వాడు విసుక్కున్నాడు. పిల్లలు భోజనాలు చేశారా వదినా? అరుంధతి ప్రశ్న విని తెల్లబోయింది. అరే, వంటే చేయలేదు. హడావిడిగా లేచిందామె. సరే, నువ్వు చదువుకో. ఎలాగో ఆలస్యమైంది, నేను చేస్తాను అంది. అరుంధతి స్నానం చేసి వంటకు ఉపక్రమించింది. పార్వతి సంచులు లెక్కిస్తుంది. అరుంధతి నవ్వుకుంది. ఆమె పని పూర్తయ్యాక పిల్లలను లేపి భోజనం పెట్టేసరికి 11 దాటింది. మర్నాడు ఉదయమే పొలం పోవాలని కేశవ తయారవుతూ ఉండగా జనార్దన్ వచ్చాడు. ఏమున్నాయా, చైన్ కోయించేదా? అది కాదురా, మరి నాది సాగుబాటైన పొలమే అయినా సారం లేదు. మనం ఈసారి పొలాలు మార్చుకుందాం. ఏమిటి? నోరు వెళ్ళబెట్టాడు. నేను అక్రమంగా అడగటం లేదు. ఎందరో 5-6 ఏళ్ళైనా పంచుకుంటారు. అది కాదన్నయ్యా, వంపులు మిట్టలు గల పొలం ఎంత కష్టపడితే ఈ రూపుకొచ్చింది. ఏమిట్రో, ఎవరో పరాయివాడికి ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు? అన్నకిస్తే తప్ప. అన్నయ్య, నీకు ఈసారి నా పొలం ఇచ్చినా పంట పండదు. మళ్ళీ మార్పిడంటే ఎలా కుదురుతుంది? ప్రతిసారి ఎందుకంటాను? నలుగురు చెప్పరా, నీకు పండే పంట నాకు పండదా? అది శ్రమను అనుసరించి ఉంటుంది. జనార్దన్ మొండివాదనకు దిగాడు. ఊరిలో 4 పెద్దలను పిలుస్తానని గోల చేశాడు. కేశవకు అది ఇష్టం లేదు. ఆ ఊళ్ళో విజ్ఞులు, అనుభవం కలవారు ఎవరూ లేరు. వారి ముందు తగువ పెట్టుకుని కూర్చోవటం ఏమాత్రం నచ్చలేదు. అందుకే పంటంతా అయిపోగానే మార్చుకుందాము అనుకున్నారు. జనార్దన్ తృప్తిగా వెళ్ళిపోయాడు. ఋతుచక్రం ఆగక తిరుగుతుంది. వసంతము, గ్రీష్మము, వర్ష ఋతువు, శరదృతువు, హేమంతము, శిశిరము ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉన్నాయి. వాటి పనులు అవి చేస్తూనే ఉన్నాయి. వాతావరణంలోనే కాదు, జీవితంలో అనేక మార్పులు వస్తున్నాయి. మన చేతిలోనే అంతా ఉందనుకుని భ్రమపడతాం. కానీ కొన్నిసార్లు విధి లీలలు విధిగా నమ్మవలసి వస్తుంది. ఎందుకూ పనికిరాదనుకున్న పొలము, మరణించిన భార్యకు పుట్టింటి వారి వల్ల లభించిన పనికిరాని పొలము వల్ల ఆంజనేయులకు 1,00,000 రూపాయలు వచ్చాయి. ఆ 1,00,000 రూపాయలు ఎన్నో మార్పులు తెచ్చాయి. నర్మదా, రేవతి, యశోదమ్మ కేకలు వేసింది. ఏమిటమ్మా? నర్మదా గుణుస్తూ వచ్చింది. ఆ పిల్లకు 24 గంటలు అద్దం ముందుండాలనే ఉంటుంది. సాయంత్రం బస్సుకు అన్నయ్య వస్తాడు. వాడి గది శుభ్రం చేశారా? అన్నయ్య పెద్ద మినిస్టర్ అయినట్టు ఫోజు పెడతావేం? ఏమిటే ఫోజు గీజు అంటే నాకు వస్తుందా? అన్నయ్య గది సర్దిపెట్టి రత్తవ దగ్గర నెయ్యి ఉందేమో చూసిరా. మనింట్లో నెయ్యి ఏమైందే? నువ్వు నోరు మూసుకో అంది. కొందరికి స్వతహాగా దొంగ బుద్ధి ఉంది. అది 1,00,000 రూపాయలు ఇచ్చినా పోదు. అలాగే యశోదకు అమ్ముకోవాలనే తాపత్రయం చాలా ఉండేది. డబ్బు లేకనేమో అనుకునేవాడు భర్త. ఇప్పుడు పుష్కలంగా డబ్బుంది. ఆమె ప్రవృత్తిలో ఈషన్ మాత్రమైనా మార్పు రాలేదు. నెయ్యి అమ్మేసింది. అరుంధతిని అప్పుడప్పుడు విసుక్కుంటుంది. మిగిలిన పిల్లలు ఎలా పెట్టినా తింటారు. కానీ శంకర్ అలా కాదు. రుచులు ఎలా ఉన్నా మొదట నెయ్యి, ఆఖరిన పెరుగు లేకపోతే అస్సలు తినలేడు. అత్త చేసిన అలవాటు అంటుంది. ఒకప్పుడు శంకర్ను ఎంత నిరసించిందో ఇప్పుడు అంత గౌరవంగా చూస్తుంది. అతనికి ఏమాత్రం కోపం వచ్చినా తన పిల్లలు తను రోడ్డు మీద నిలవాలి. శంకర్కు ఆత్మీయులు ఎవ్వరూ లేరు. అత్తకు తల్లి లేని పిల్లలపైనే సానుభూతి. ఆస్తి ఆ పిల్లలదేనని నేర్పితే ప్రమాదం ఉంది. అందుకే మారుటి కొడుకుపై విపరీతమైన ప్రేమ ఒలికిస్తుంది. ఏమే, అబ్బాయి వచ్చాడా? హడావిడిగా వచ్చాడు ఆంజనేయులు. ఆయన లేత వంకాయలు సంచిలో నింపుకుని వచ్చాడు. అప్పుడే సాయంత్రం అయిందా ఏం? అత్తని చూడ్డానికి దిగాడంటున్నారు. ఆ మహాతల్లి రానిస్తుందో లేదో ఆందోళనగా అంది. బావుందే, ఎందుకు రానీదు? వస్తూనే ఉంటాడు. అయినా అక్కడ దిగకపోతే నష్టమేమిటి?
ఇది మరీ బాగుందే. పెంచిన ప్రేమ ఊరికే పోతుందా? మహా పెంచిందిలేండి, ఏదో ఊళ్ళో బడి ఉండబట్టి. ఇప్పుడు మన ఊళ్ళో బడి ఉంది కదే, ఓ 4 పిల్లల్ని తెస్తాను, పెంచకూడదు? అసలు మీకు మీ చెల్లెలంటేనే ప్రేమలేండి. అరుంధతి బంగారు తల్లే, దానిని ద్వేషించేవారు నీలాంటి మూర్ఖులు తప్ప మరెవ్వరూ కారు. అవునులేండి, నేను మూర్ఖురాల్ని కాబట్టే మీలాంటి వారికి రెండో భార్యగా వచ్చాను. ఏడుపు ముఖం పెట్టింది. ఇప్పుడు దినమంతా ఉండటానికి ఒక పని మనిషి ఏర్పాటు చేశాడు. కాస్త ఇంట్లో వస్తువులు స్థానభ్రంశం జరగటం లేదు. 6వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.